ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గురువు జూన్ 2 నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. దేవగురువైన బృహస్పతి జూన్ 2వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి 31వ తారీఖున అతిచారంతో, అంటే ఉన్న రోజులన్నీ కూడా గడపకుండా ఆ స్థానంలో ముందుకు జరగడాన్ని అతిచారం అంటారు. అది ఎప్పటి వరకు ఉంటారు? డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉండి డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉంటాడు. అక్కడే వక్రారంభం జరుగుతుంది. అదే సింహరాశిలో కంటిన్యూగా జనవరి 24 వరకు ఉంటాడు. ఆ జనవరి 24 వరకు కూడా ఏదైతే సింహరాశిలో ఉంటాడో 24 నుంచి మళ్ళీ యథాస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అయితే గురువు వల్ల కొన్ని యోగాలు ఉంటాయి జ్యోతిష్యంలో. గజకేసరి యోగం అని, లక్ష్మీ యోగాలని. జన్మజాతకం వేరు, గోచారం వేరు. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే గోచారం అంటారు. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్ వేరు. ఇక్కడ గోచారంలో చెప్పే ఫలితాలని ఒక 20% సపోర్ట్ చేస్తుంటాయి మనిషికి. అంటే కొన్ని సూచనలు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు. అంటే ఒక మనిషికి సిక్స్త్ సెన్స్ చెప్పినట్టుగా ఉంటుంది. అంటే ఈ పనులు చేయకూడదు, ఈ పనులు చేయటం వల్ల ఎలా ఉంటుంది. నిజంగా గురువు ఎక్కడున్నాడు? జన్మంలోకి గురువు ఉన్నాడు. గురువు జన్మంలో ఉన్నాడు, ఉచ్చస్థానంలో ఉన్నాడు. మరి ఉచ్చస్థానంలో జన్మంలో ఉంటేది ఏమిటి అని అంటే బర్త్ చార్ట్లో బాగుంటుంది. గోచార పరంగా జరిగే విషయాల్లో అంత అనుకూలంగా ఉండదు. ఏమిటి అంటే కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో ఉండటం వల్ల ఏమిటి అని అంటే ఆర్థిక పరంగా ఉండే, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ జరుగుతున్నా ఎక్కడొక్కడ మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మోసం అంటే ఏమిటి? సహజంగా మోసం చేసేవాడు వాడి యొక్క ఆర్ట్ ఒకటి ఉంటుంది. ఎలా అయినా సరే వీళ్ళని మోసం చేయాలని వాడు దానిలో నైపుణ్యత సాధిస్తాడు. వాడు నిష్ణాతుడు దానిలో. ఇప్పుడు మనం మంచిగా డబ్బులు అడిగితే ఇవ్వరు కదా ఎవరైనా. మోసం చేసేటట్టు అయితేనేమో వాడి యొక్క ఆర్ట్ ఉంటుంది. ఆ ఆర్ట్ ద్వారా వాడు మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిజం అవసరాలు వేరు, మోసం చీటింగ్ వేరు. ఇలాగా వీళ్ళని ఎవరో మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మొండి బాకీలు, గతంలో ఉండే బాకీలు రావు వీళ్ళకి. మొండి బాకీలు రాకపోవటం ఒకటి. అలానే శుభ కార్యక్రమాలు కొంత డబ్బులు ఖర్చు పెడతారు. అది వెల్ అండ్ గుడ్, మంచిదే. పిల్లల యొక్క చదువులకు కానీ, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ శుభ కార్యక్రమం ఖర్చు పెడతారు. కొన్ని కోర్టు ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. పిత్రార్జిత సమస్యలు ఒకటి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, తర్వాత ఆరోగ్యపరంగా హెల్త్ సంబంధించిన విషయాల్లో కొంత డబ్బులు ఖర్చు కాకపోవటం. డబ్బులు ఎలా పోతున్నాయో కూడా వాళ్ళకి తెలియదు. ఏదో రకంగా పోతుంటాయి డబ్బులు. వాళ్ళకి ఎలా పోతుందనేది కూడా అర్థం కాదు. అంటే ఎలా పోతుందనే ప్రశ్నకి చాలామంది నాతో చెబుతుంటారు, కానీ నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. మనకు తెలియకుండా బ్యాంకులోంచి ఎవడు తీసుకుంటాడు, మనకు తెలియకుండా ఎలా పోతాయి? మనకు తెలియకుండా అంత నిద్రావస్థలో ఉంటాము మనం. చాలామంది జాతకం మా దగ్గర అడిగేవాళ్ళు చాలామంది చెబుతుంటారు, మనకు తెలియనిది ఏది పోదు. ఆ ఇన్ టైంలో మన మైండ్ అనేది దాని మీద దృష్టి పెట్టలేకపోవటం. అంటే దృష్టి పెట్టలేకపోవటం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడామనుకో ఇండియాలో అర్థమైపోతుంది. అమెరికాలో ఎలా ఉంటుంది? అర్థం కాదు ఫాస్ట్‌లో. కొన్ని రోజుల తర్వాత మనకు అర్థమైపోతుంది. అంటే మనం చెవులు నిక్కిచ్చి చూసుకోవాలంటాడు. అంటే వినాలంటారు. అంటే చెవులు నిక్కబొడుచుకునేటట్టుగా మనం చూసి వాళ్ళు చెప్పింది మనం రిసీవ్ చేసుకోవాలంటారు. అంటే అర్థం చేసుకునేటట్టు. అలాగా కొన్ని మన జీవితంలో ఏందంటే ఎలా పోతున్నాయి అనే దానికంటే కూడా ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, మన దగ్గర నుంచే చేయి జారిపోతుంటుంది డబ్బులు. అది ఎలాగని చూడాలి కొద్దిగా. ఆదమర్చకూడదు. అదొకటి. తర్వాత ఎవరైతే ఇస్తారో, ఎవరికైతే వీళ్ళు ఇస్తారో మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం లేదు వీళ్ళకి. ఆరోగ్యపరంగా ఇబ్బందులకు కూడా హాస్పిటలైజేషన్ కూడా డబ్బులు ఖర్చు కావటం, చేసిన పని మళ్ళీ రిపీట్ చేయటం. అంటే ఒక పని చేస్తుంటారు, ఆ వస్తువు ఆర్టికల్ కొంటారు, ఒకటి కొంటారు, ఆ వస్తువు చెడిపోతుంది, మళ్ళీ వస్తువు కొంటాం. అలానే విద్యార్థులు చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. ఏదో వ్యాపకాలు రకరకాలు ఇప్పుడు వచ్చిన గేమ్స్, రకరకాలుగా సెల్లో గేమ్స్ వచ్చినాయి కదా, అవి చూడటం. పాత రోజుల్లో మా టైంలో క్రికెట్ అలాంటివన్నీ ఉండేది, కానీ ఇప్పటి రోజుల్లో మారిపోయినాయి. రకరకాల
అలవాట్లు, రకరకాలుగా చదువు మీద కాన్సంట్రేషన్ చేయలేకపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. అలాంటివన్నీ కూడా ఈ విద్యార్థులు కూడా చదువు మీద కొంత కాన్సంట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. అదొకటి. తర్వాత ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో అది. హాస్పిటలైజేషన్ ఇది. అలానే సోదరులకి వాళ్ళందరికీ కొంత డబ్బులు ఇవ్వటం ఒకటి, ట్రాన్స్ఫర్ జరగటం ఒకటి. అంటే ఔటర్స్‌కి ఇవ్వద్దండి. మీ చుట్టాలు, బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వద్దండి గానీ, మీ ఇంట్లో వాళ్ళకి తల్లో, తండ్రో లేకపోతే అన్నదమ్ములో, చెల్లెలో వాళ్ళందరికీ ఇవ్వండి. ఎవరికైనా ఇచ్చే చోట ఏందంటే అతను మంచి పర్సనా కాదని చూసుకోండి. బంధుమిత్రులతో కొంత వివాదాలు జరుగుతుంటాయి. స్నేహితులతో వివాదాలు జరుగుతుంటాయి. అనవసరమైన ఖర్చులు పెడుతుంటారు. అయితే బంగారు వస్తువులు, దుస్తులు ఇలాంటివి అయితే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకేందంటే అక్టోబర్ 31 తర్వాత బాగుంటుంది. అక్టోబర్ 31 తర్వాత సింహరాశిలోకి ఏదైతే గురువు వస్తాడో అక్టోబర్ 31 నుంచి పర్టిక్యులర్ డేటు జనవరి 24 వరకు బాగుంటుంది. అంటే ద్వితీయ స్థానానికి సంబంధించినవి అనుకూలిస్తాయి. అంటే ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఏదన్నా జాయింట్ వ్యాపారంగానే ఏదన్నా చేయాలంటే పర్టిక్యులర్ డేట్ ఏంటంటే మన ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు చేయండి. ఇంకా స్పెసిఫిక్ డేట్ ఎత్తుకున్నాం అనుకోండి, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 13 వరకు, అంటే నవంబర్, డిసెంబర్లో ఆ రోజుల్లో జాయింట్ వ్యాపారాలు చేయొచ్చు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అనుకూలం. 31 వరకు చేయకుండా ఉండటం మంచిది. 31 తర్వాత మటు కొంత డెవలప్మెంట్ అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. కొన్ని గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే పిత్రార్జితం కూడా కొంత కలిసి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళాలమ్మా. గురుగారు, వీరు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళు తప్పకుండా చేయాల్సింది ఇంద్రాణి స్తోత్ర పారణం చేయాలి. గురువు యొక్క ఆరాధన చేయాలి. అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి మంత్రాన్ని ఇంద్రాణిని పూజ చేయాలి గురువారం రోజున. ఇంద్రాణి స్తోత్ర పారణం చేయటం ఒకటి. అలానే శనగలు దానం చేయాలి. శనగలు ఖచ్చితంగా ఒక యెల్లో కలరు క్లాత్ బట్ట, ఇది శనగలు కేజీంబావు శనగలు దానం చేయాలి. దానం చేయటం ఒకటి, ఒక క్లాత్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఆ దోషం అనేది తొలగిపోతుంది. వీలైతే బృహస్పతి హోమం చేసుకోవచ్చు. చక్కగా రావి సమిధలతోటి గురువారం రోజున ప్రాతకాలంలోనే గురువు హోమం చేయటం వల్ల కూడా వీళ్ళకి గురువు యొక్క దోషం పోతుంది. అయితే ఈ రాశి వాళ్ళకి మటుకు గురువు యొక్క దోషం ఖచ్చితంగా ఉంది 100%. అందులో డౌట్ ఏం లేదు ఆ విషయంలో. క్లియర్గా ఆస్ట్రాలజీ పరంగా అయితే జన్మస్థానంలో గురువు ఉండకూడదు. అంటే ఫైనాన్షియల్ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఆ నెగిటివ్ నేను చెప్తే వీళ్ళు ఏం చేస్తారు, జాగ్రత్త పడతారు. సింపుల్. దానికి ఓవర్కమ్ అయిపోయినట్టు. గురువుగారు నాయకంటి మల్లికార్జున శర్మ గారు చెప్పారు, నాకు కర్కాటక రాశి వాళ్ళకి గురువు బాగలేదు. ఓపెన్ హార్ట్గా ఉండాలి మనిషి. చెప్పిన తర్వాత వాళ్ళు నియంత్రించుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విషయం వల్ల వాళ్ళు బాగుపడతారు. ఈ విషయాలు నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకున్నారంటే బాగుపడినట్టే. అలాగా ఈ రెమెడీస్ చేసుకుంటే చాలమ్మా. గురువు మారడం వల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.